దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈనాటి దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వాక్యము చదువుతున్నాను. ప్రేమ కలిగి ఉండుడి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, ఈ సమయంలో ప్రభు మనకు తెలియచేస్తున్న ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞ, ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడుడి. హల్లెలూయా. ఈ లోకంలో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ మరి దేనికోసమో ప్రయాసపడుతూ ఉంటారు. దేనినో ఆశించి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. మరి ఏదో సాధించాలని మరి ప్రతి దినము మరి ఎంతో భారభరితమైన ప్రయాసతో తన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్న ఆ మనుషులను మనం చూస్తూ ఉంటాము. హల్లెలూయా. కొంతమందిని మనం గమనించినట్లయితే ఒక మంచి ఉద్యోగం కోసం అహర్నిశలు కష్టపడి చదువుతారండి. అహర్నిశలు కష్టపడి చదువుతారు. ఒక మంచి ఉద్యోగం రావాలని, చదువు అయిపోయిన తర్వాత మరి మంచి జాబ్ సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకొని కష్టించి చదువుతారు. ఆ జాబ్ వచ్చిన తర్వాత ఒక మంచి మరి భార్యను మరి పొందుకోవాలని మరి ఎంతో ఆరాటపడతారు, ఆశపడుతూ ఉంటారు. తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, ఒక మంచి కారు కొనుక్కొని మరి తమ జీవితాన్ని మరి ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా జీవించాలని అనేకులు తమ యొక్క జీవితాలలో వారు అలాగున తలంచుతూ ఉంటారు. రోజున మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ మంచి పేరును సంపాదించాలని, మంచి ఉద్యోగంను సంపాదించాలని, మంచి ఒక ఇల్లును, అపార్ట్మెంట్స్ను కలిగి ఉండి, మంచి కార్ని కలిగి ఉండి, ఈ సొసైటీలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అలాగుననే వాటి నిమిత్తమే ఎంతగానో శ్రమిస్తారు, ఎంతగానో ప్రయాసపడతారు. వారి జీవిత కాలం అంతా వాటి కొరకే జీవితాన్ని వెచ్చిస్తూ అనేకులను మనం చూస్తూ ఉంటాము. ఈ రోజున మన జీవితంలో మనం గమనించినట్లయితే మనం ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా మన జీవితంలో మరి ప్రేమ లేని వారమైతే వ్యర్థులము అని పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. నీవెంత ఆస్తినైనా సంపాదించు, ఎంత పేరు ప్రఖ్యాతులైనా సంపాదించు, నీ యొక్క కుటుంబ జీవితంలో కానీ, నీవు చేస్తున్న పని దగ్గర కానీ ప్రేమ అనేది లేనట్లయితే నీ జీవితము వ్యర్థము. ఈరోజు మనం గమనించినట్లయితే అనేకులు మరి యవ్వన కాలంలో ఉన్న యవ్వనస్తులు మరి బలవంతముగా మరి ఆత్మహత్యలు చేసుకుంటూ మరి ప్రేమ నిమిత్తమై తమ ప్రాణాలను సైతము మరి పోగొట్టుకునే అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. ప్రేమ నిమిత్తం ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదని, అమ్మాయి నా ప్రేమను కాదన్నదని మరి ఆ ప్రేమ నిమిత్తమే మరి ఎంతో మంది యవనస్తులు తమ జీవితాలను పాడు చేసుకొని ఆ మరణానికి తన ప్రాణాలను అప్పగించిన ఎంతో మందిని మనము చూస్తూ ఉంటాం. ప్రేమ ప్రేమ అని. ఈ లోకములో శ్రేష్టమైనది దేవుని ప్రేమే అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. ఈ లోకములో మరి ఈ ప్రేమను ఆయనను మనం ప్రేమించలేదు, కానీ ఆయనే తన ఉన్నతమైన ప్రేమను మనకు చూపించి మనందరినీ ఆయన ప్రేమను బట్టి ఆయన ప్రాణమిచ్చి ఆయన మనల్ని బ్రతికించిన దేవుడు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రేమను మనం గమనించినట్లయితే ప్రేమకు పరిశుద్ధ గ్రంథము కొన్ని లక్షణాలను, కొన్ని క్వాలిటీస్ని ప్రేమను గురించి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాము. ఆమేన్. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించదు, త్వరగా కోపపడదు,
అపహారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయంలో సంతోషించక సత్యమందు సంతోషించును, అన్నింటిని తాలుకొనును, అన్నింటిని నమ్మును, అన్నింటిని నిరీక్షించును, అన్నింటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము వరకు నిలుస్తుంది. ఆమేన్. మరి దేవుడు నిజమైన ప్రేమను గురించిన కొన్ని క్వాలిటీస్ ని మనకు తెలియజేస్తున్నాడు. ప్రేమ అనేది ఎవరి ప్రాణాల్ని అది ఆశించేది కాదండి. ఈ ప్రేమ అనేది అది అగౌరవంగా ప్రవర్తించదు, అమర్యాదగా ప్రవర్తించదు. మరి స్వప్రయోజనము అది ఎంత మాత్రము కోరుకోదు. కానీ ప్రేమ అనేది శాశ్వత కాలము వరకు ఓర్చుకుంటుంది. నీ మీద ఏమైనా తప్పు ఉన్నదా? అయితే తనకున్న ప్రేమను బట్టి ఆ ప్రేమ ఓర్చుకుంటుంది. కానీ ఆ ప్రేమ నిన్ను ఎంత మాత్రము దూరం చేయదు, ఎంత మాత్రము అమర్యాదగా ప్రవర్తించదంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నా సహోదరుడు అతను చదువుకున్న దినములలో ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమ అని ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ తన యొక్క భవిష్యత్తును చేతులారా పాడు చేసుకున్న వ్యక్తిగా నా స్నేహితుడు ఉన్నాడండి. చదువుకోవాల్సిన టైంలో ప్రేమ అనే ఒక వ్యామోహంలో పడి తన యొక్క ఎడ్యుకేషన్ను నెగ్లెక్ట్ చేసి తన భవిష్యత్తును చేతులారా పాడు చేసుకున్న వ్యక్తి అతను. చివరాఖరికి తను ఇష్టపడిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని కొంతకాలము ప్రేమగా వారి యొక్క జీవితము కొనసాగింది. తరువాత తనకు తన భార్యకు మధ్య గొడవలు ప్రారంభం జరుగుతూ ఉండేవి. మా దగ్గరకు వచ్చాడు, అరే నేను ఎంత ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాను, ఇదిగో నన్ను ఎంతగా వేధిస్తున్నది అని తాను వచ్చి ఆయన తన యొక్క గోడును మాతో వెళ్ళపుచ్చుకునేవాడు. ఒకనాడు ఈ ప్రేమ అనేది ఒక టార్చర్ లాగా, ఒక అనుమానం లాగా తన భార్యకు ప్రారంభమై తన భార్యకు తనకు మధ్యలో ప్రేమ అనే అభినవ సంబంధం పూర్తిగా తెగదెంపులుగా అయిన పరిస్థితి నా స్నేహితుని జీవితంలో చూస్తూ ఉన్నాను. ఈరోజు అలాంటి జీవితాలు వేల కొలదిగా మనం చూస్తామండి. ప్రేమ అని చూస్తూ ఉంటాం. ఈ ప్రేమ అని భార్య అంటుంది, నా భర్త నన్ను ప్రేమించట్లేదు అంటుంది. భర్త అంటాడు, నా భార్య నన్ను ప్రేమగా చూసుకోవట్లేదని. ప్రేమ 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 అని మనకు ఎంత ఆస్తి ఉన్ననో, ఎంత ఎంత శాలరీ మనం సంపాదించిననో, మనకి ప్రేమ అనేది కుటుంబ జీవితంలో లేనట్లయితే ఆ జీవితము అంధకారం లాగానే, చీకటిమయంగానే ఆ యొక్క కుటుంబాలు ఉంటూ ఉంటాయి. అయితే క్రీస్తు ప్రభు మొదటగా మనల్ని ప్రేమించి నిజమైన ప్రేమకు నిర్వచనాన్ని చూపించాడు. ఈ లోకంలో మనుషులందరినీ ఆయన ప్రేమించి ఆయన నిత్య రాజ్యములో మనందరినీ సమకూర్చాలని ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనందరి పాపముల నిమిత్తము తానే మనల్ని ప్రేమించి మనకు రక్షణను ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. తన శాశ్వతమైన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. తన నిత్యమైన ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ అద్వితీయ దేవుని ప్రేమను, ఆ యొక్క ప్రేమ స్వరూపిని ఈ యొక్క ప్రజలు గుర్తించక ఇంకను తమ జీవితాలను పాడు చేసుకుంటున్న దినాలలో అనేకులను మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీవు, దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమైన ప్రేమ నీకు ఇవ్వగలిగిన దేవుడు. నీ జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకున్నా, ఎంత సంపాదించినా సంపాదించకపోయినను తన నిత్యమైన ప్రేమతో ఎవ్వరు ప్రేమించినా ఎవ్వరు ప్రేమించకపోయినా తానే నిన్ను ప్రేమించి తన చెంత చేర్చుకునే దేవాది దేవుడు ఇదిగో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ స్వరమును వింటున్న నీవు
మరి ఆ అద్వితీయ దేవుని, ఆ ప్రేమ స్వరూపిని నీ హృదయములో నీవు చేర్చుకుంటే ఆ దేవుడు నీ హృదయాన్ని తన ప్రేమతో నింపి నూతనపరిచి సమాధానాన్ని కలుగచేసి మరి నీ కుటుంబ జీవితంలో, నీ దాంపత్య జీవితంలో క్రీస్తు ప్రేమతో నీ యొక్క జీవితాన్ని ప్రారంభించినట్లయితే క్రీస్తు ప్రేమను బట్టి నీ కుటుంబంలో శాంతి సమాధానము ఆయన ప్రేమతో ఏర్పరిచి జీవితాన్ని మరి నెమ్మదిగా, సమాధానముగా, శాంతియుతముగా మరి నడిపించగలిగిన శక్తి కలిగిన, సామర్థ్యము కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని నీకు తెలియచేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యాన్ని వింటున్న నీవు నన్నెవ్వరూ ప్రేమించట్లేదు అని నీవు ఆలోచన చేస్తున్నావా? నన్ను ప్రేమించు వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు అని దుఃఖపడుతూ ఉన్నావా? ఎందుకు నాకు ఈ జీవితము, మరి నాకు ప్రేమ లేదు అని నీ యొక్క ప్రాణాన్ని నీవే తీసుకోవాలని మరి తప్పుడు ఆలోచనలతో నీవు ఉన్నావా? అయితే నీవు విను. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు తన ఉన్నతమైన ప్రేమను నీ పట్ల వ్యక్తపరుస్తూ ఈ మాటలను నీకు తెలియచేస్తూ ఉన్నాడు. నీవెవరివైనా సరే మరి ఆయన ప్రేమతో నిన్ను చేర్చుకోవడానికి ప్రభు సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. కనుక ఆ ప్రేమాస్వరూపి మాటలను ఒకసారి నీ హృదయములో చేర్చుకొని క్రీస్తు ప్రేమతో నీ యొక్క జీవితాన్ని ప్రారంభించి చూడు. క్రీస్తు ప్రేమను నీ జీవితంలో రుచి చూడు. నీ జీవితము నూతన పరచబడుతున్నది. నీ జీవితము శాంతి చేత, సమాధానము చేత మార్చబడబోతూ ఉన్నది. ఆమెన్. అలాగున దేవుడు తన నిత్యమైన ప్రేమతో నీతో మాట్లాడుతూ ఉండగా నీ హృదయాన్ని ఆ ప్రేమ స్వరూపికి అప్పగించి మరి దేవుని ప్రేమ చేత నీవు సంపూర్ణముగా నింపబడి దేవుని రక్షణలోనికి అడుగుపెట్టి దేవుని ప్రేమ సామ్రాజ్యములో నీవు నడిపించబడుదువుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.